హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీకు ఈ ముందు కనబడుతున్న నెంబర్ వచ్చేసరికి మన వాట్సాప్ నెంబర్ అండి. ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. మన దగ్గర ఉన్న పుంజులు మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఫామ్ పేరు వచ్చేసరికి క్రాంతి ఫార్మ్స్ అండి. మన అడ్రస్ వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవసాగర్ గ్రామం. ఈ వీడియో చూసే వాళ్ళు ఒకటి బాగా గమనించండి. ఇక్కడ ఎటువంటి కోడి తయారీ అనేది ఏమి ఉండదు. మనం కోడిని కొన్నామో అమ్మేసామా. అయితే ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, చాలామంది ఇన్ని కోళ్ళు పెడుతున్నారు, ఇలా తయారీలు ఉంటాయేమో ఒకటి అనుకుంటారు. ఇక్కడ ఏ తయారీ ఉండదండి, రీసేల్. కోడి రాగానే మేము తన్నించడం కూడా ఎలాగంటే, జస్ట్ ఇలా కూర వచ్చినట్టే మేము దాని బ్యాగ్లు తీసి అప్పటికప్పుడే తన్నించేసి వీడియో పెట్టేస్తాం అనమాట. ఆ క్షణంలో 30 కోళ్ళు పెట్టినప్పుడు 10 కోళ్ళు వెళ్ళిపోయినా సరే ఒక 10 పార్సల్ బయటికి వెళ్ళిపోతాయి. అలాగే ఒక 10 గాబులు ఖాళీ అవుతాయి. అదేవిధంగా మనకు కొంత అమౌంట్ అనేది వెనక్కి వస్తుంది. ఆ విధంగా మనం చేయడం జరుగుతుందండి వ్యాపారం. తర్వాత నా నెంబర్ ఎక్కువగా స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఎవరు తొందరపడద్దు. ఎందుకంటే ఈ కోళ్ళన్నీ కూడా ఈ ఒక డిస్ప్లే అవ్వడానికి దగ్గరగా 2 రోజులు 3 రోజులు పడుతుందండి. కోడి రప్పించడం, వాడికి తన్నించడం, ఫోటోలు తీయడం, మళ్ళీ యూట్యూబ్ ఎడిట్ చేసి పెట్టడం, ఇదంతా కలిపి 2 రోజుల ప్రాసెస్. ఈ 2 రోజుల ప్రాసెస్లో మనం కంటిన్యూ ఫోన్ మాట్లాడటం మొదలు పెడితే ఈ 2 రోజుల ప్రాసెస్ జరగదండి, 4 రోజులు పెట్టేస్తుంది. అందుకని దానికి ఏంటంటే వాట్సాప్ అనేది ఒక ప్లాట్ఫామ్. వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. వెంటనే రిప్లై రాకపోతే తర్వాత రిప్లై వస్తుంది. వెంటనే ఒక్కోసారి ఎందుకు రాదంటే అక్కడ మీరు అడిగిన కోడి లేకపోవచ్చు, లేకపోతే సిగ్నల్ లేకపోవచ్చు, లేకపోతే కోడ్ అయిపోవచ్చు. కోడ్ అయిపోయినప్పుడు ఎందుకంటే రిప్లై ఇవ్వం. మళ్ళీ కోడ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి మేము పెడతాం అనమాట ఫోటోలు. అదే మనం రిప్లై ఇచ్చేస్తే వాట్సాప్ అది మామూలుగా రన్నింగ్లోకి వెళ్ళిపోద్ది. అదండి, అది అర్థం చేసుకోండి. తర్వాత మీకు స్విచ్ ఆఫ్ వస్తే వాట్సాపేనండి, వాట్సాప్లోనే మెసేజ్ చేయండి. అలాగే మీకు ఆన్లో ఉన్నప్పుడు మీరు ఫోన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మన వీడియో పెట్టిన ఫస్ట్ 2-3 గంటలు అయితే మాత్రం చాలా దారుణంగా ఫోన్లు ఉంటాయి. మన ఛానల్ ఎవరు సూట్ అవుద్దంటే, మీరు ఎక్కడో బయట ఉద్యోగాలు చేసుకుని కొనడానికి ఖాళీ లేక ఎక్కడ కొనాలో తెలియక ఉన్నవాళ్ళు రూపాయి ఎక్స్ట్రా పెట్టి మా దగ్గర కొనుక్కొని ఇంటికాడ పడేస్తే తయారై ఉంటుందండి. అలా ఉంటుంది. ఎందుకంటే అంత ధీమాగా చెప్తున్నాం మేము. ఏ తేడా ఉన్నా సరే ఇక్కడే చెప్పేస్తాం తప్ప మీ కోడికి ఇంటికి మీకు పంపించేసిన తర్వాత చెప్పడం అటువంటిది ఏమి ఉండదు. డబ్బులు అంటే తీసుకుంటాం తప్ప వేరే మోసం అనేది అయితే మాత్రం చేయమన్నమాట. అది అంటే మేము చెప్పకూడదు, ఆల్రెడీ చాలా మందికి అర్థమవుతుంది. మనం ఇన్ని కోళ్ళు అమ్ముతున్నామంటే ఆలోచించండి మీరైనా సరే. రేట్లు వచ్చేసరికి మీకు 3,000 కోడికి ఒక 200, 4,000 కోడికి ఒక 400, 5,000 కోడికి 500 ఆ రేంజ్లో తగ్గుతుంది తప్ప అంతకుమించి ఎక్కువ తగ్గదండి. ముందుగా చెప్తున్నాను, ఎందుకంటే ఇంకెంత తగ్గిపోద్ది అనుకుంటారు. ఎందుకంటే ఇంత ముందులా లేదు. నేను వ్యాపారం మొదలుపెట్టినప్పుడు 3,000 రూపాయల కోడి, ఇవాళ అదే కోడి 7,000 రూపాయలు ఉంది. మన కొనుబడి ఏది పడితే తీసుకొచ్చి పెడితే మీరు ఇబ్బంది పడతారు, తర్వాత మాకు పేరు పోద్ది. కోడి వాటం చూడండి, నేను మన ఛానల్లో తంతే చాలండి వెళ్ళిపోద్ది కోడి. అలాగే ఇన్ని నేను చెప్తున్నా సరే ఏది కూడా మీరు వీటితో చూసుకొని కొనుక్కోండి. కోడి వాట్సాప్లో పెడతాను. ఏది కూడా ఇలా చూపించేసి డబుల్ బాడీ పెద్ద పందానికి వస్తుంది, చిన్న పందానికి వస్తుంది అలాంటివి ఏమీ నేను చెప్పను. మీకు వీటి యొక్క వీడియోలు పెడతాను, చెక్ చేసుకోండి. బాగుంది బుక్ చేసుకుంటారు, బాగాలేదు వదిలేస్తారు. అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది మ్యాక్సిమం మనం అయితే చాలా బాగా కవర్ చేస్తామండి. అన్ని ఏరియాలకు అవుతుంది. కొన్ని ఏరియాలు ఎక్కడో ఈ కరీంనగర్ అటువంటివి ఉంటాయి. కొన్ని వనపర్తి ఆ ఏరియాలు ఒక్కొక్కసారి అవ్వదు, కొన్ని సందర్భాల్లో అవ్వదు. మైండ్ స్పీడ్గా అయిపోయింది అంటే హైదరాబాదు, నెల్లూరు, బెంగళూరు, తిరుపతి ఇవన్నీ కూడా స్పీడ్గా అయిపోతాయండి ట్రాన్స్పోర్ట్లు. అలాగే మీకు ఎవరైనా రీసేల్ చేసుకునే వాళ్ళు 1-2 కొనుక్కొని రీసేల్ చేసుకుంటే మా దగ్గర కొనుక్కుంటే మీరు లాస్ అవుతారండి. రీసేల్ అంటే ఎలా ఉండాలంటే ఒక 1,50,000 1,00,000 పెట్టి ఎన్నిసార్లు ఉన్నాయో చూసుకొని రేట్ వేయించుకొని కొనుక్కునే వాళ్ళకి బాగానే ఉంటుంది. అంతే తప్ప ఒక్కటే వండి నేను రీసేల్ చేసుకుంటానంటే మీరు లాస్ అయిపోతారు. ఎందుకంటే నా దగ్గరికి ఒక 30 కోళ్ళు వస్తే అందులో 5-6 కోళ్ళు ఎందుకు పనికిరాకుండా పోతాయండి. అవి నేను అసలు యూట్యూబ్లోనే పెట్టను. అవి ఏమైపోతావు కూడా ఎవరికి తెలియదు, నేను ఎవరికి ఇవ్వను కూడా అవి. ఎందుకంటే అదంతా నేను లాసు భరాయిస్తాను. అలాగని దెబ్బలాడే దాని మీద లాభంకి అమ్ముతాం. అలాగని వేరు లాభానికి ఏమైతే అమ్మమండి. ఎందుకు ఇవి చెప్తున్నామంటే వీళ్ళు కోళ్ళు కొనేస్తున్నారు, వీళ్ళకి వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ
వాస్తవంగా అంటే ఇవి చెప్పాల్సింది అక్కడ ఇప్పుడు ఒక 30 కోళ్ళని మనం పెట్టుబడి పెట్టి తీసుకొచ్చి అందులో ఏది కరెక్ట్ ఉంది ఏది కరెక్ట్ లేదు అన్ని టాలీ చేసి ఇవన్నీ చేసేసరికి అక్కడికే వస్తుందండి. కానీ ఏంటంటే ఎవరికి ఏ వ్యాపారం చేస్తే అందులో లాభం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని పట్టుకుని ఏలబడతారు కాబట్టి మనం అలా చేయడం జరుగుతుంది. మన సంక్రాంతికి అందరికీ జరిగినట్టే నష్టం మాకు జరిగింది. దగ్గర దగ్గర 2,00,000 రూపాయలు 2,50,000 రూపాయలు తెచ్చిన 3 రోజులకే చనిపోయింది. అలాగే ఏంటంటే బతికుండి కొద్దిగా తనిందని డబ్బులు తీస్తేనే మేము వ్యాపారం చేయగలం. ఎందుకు వీళ్ళకి లాభం ఇవ్వడం, అదేదో మనమే కొనుక్కుంటే తగ్గిపోతుంది కదా 1-2 కోళ్ళు అనుకునే వాళ్ళు బయట కొనుక్కోవడం వల్ల మీకు 500 రూపాయలు తగ్గుతుంది అనమాట. ఇది ఎలా ఎందుకు చెప్తున్నామంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళి కోడి కొనుక్కోవడానికి టైం కుదరదు. అటువంటి వాళ్ళు నా ఛానల్లో బుక్ చేసుకుంటారండి ఎక్కువగా. ఇప్పుడు మీ ఫ్రీ టైం ఉండి తిరగగలం అనుకుంటే 10 చోట్ల తిరిగి ఎక్కడో చూసుకొనుక్కుంటే మీకు కొద్దిగా తగ్గొచ్చు పెరగొచ్చు. ఇవి ఎందుకు చెప్తున్నామంటే అనియా ఈ కోడి మా ఊర్లో ఇంతే కదా, మీ ఊర్లో అంతే మరి మేము కొంటాం, మళ్ళీ మేము లాభం వేసుకుంటాం, మళ్ళీ మేము బస్ డ్రైవర్ డబ్బులు ఇవ్వాలి కాబట్టి రేటు మారుతుంది. అదే అర్థం చేసుకోండి. ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు చాలా మంది ఎక్కడో తిరిగి వచ్చి నా దగ్గరకు వచ్చేసి 3,000కి ఇస్తావా 2,000కి ఇస్తావా అని అడిగితే ఆ రోజు పోయేయండి. ఆ రేట్లకి ఎవరు ఇవ్వట్లేదు, గూడు తెన్నే కూడా ఎవరు ఇవ్వట్లేదు అసలు. నెక్స్ట్ మనం ఎక్కువగా మీడియం రేంజు లో రేంజ్ పెట్టడానికి కారణం ఏంటంటే సేల్స్ ఎక్కువ దానికే ఉంటుందండి. చాలా మంది అనుకుంటారు పెద్ద కోళ్ళు సేల్స్ అని, లేదండి వీటికి ఎక్కువ సేల్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.